Namaste, welcome to our spoken English online classes. Well, as I told you that I am starting from the zero level of English language training classes. ఇక్కడ నేను కొన్ని మీకు టిప్స్ ఇస్తాను. ఎలా అంటే మనం ఇంట్లోనే ఉంటాం, హౌస్ వైఫ్స్కి, స్కూల్కి వెళ్తున్నాం, కాలేజ్కి వెళ్తున్నాం, ప్రొఫెషనల్ కాలేజ్కి వెళ్తున్నాం. కీప్ వాచింగ్ ఫ్రమ్ టుడే. ఎవరెవరు ఇంగ్లీష్ని ఎలా మాట్లాడుతున్నారు అన్నది అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ మాడ్యులేషన్స్ ఉంటాయన్నమాట. కొంతమంది ఏం చేస్తారు అంటే పదాలని ఉచ్చరించేటప్పుడు మధ్యలో కట్ చేసేస్తారు. వై? బికాజ్ నిజం చెప్పాలంటే ఇక్కడ వాళ్ళకి పూర్తి ప్రొనౌన్సియేషన్ రాదు. దే జస్ట్ లిజన్ ఫ్రమ్ సమ్వేర్ అనమాట. సో లిజనింగ్లో ఎలా ఉండాలి అంటే, నేను ముందే చెప్పాను మీకు, మీరు విన్న పదాన్ని తెలుగులో పూర్తిగా రాసేసిన తర్వాత ఆ పదం అని అంతకుముందు మీరన్న ఇంగ్లీష్ పదానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ హియర్. బికాజ్ నేను చెప్పేది ఏంటో మీకు అర్థం కాకపోతే, మీరు చెప్పేది ఏంటో నాకు అర్థం కాకపోతే అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది. రైట్, దట్స్ వన్ స్టెప్. అండ్ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ ఏంటి అంటే, టేక్ అ పెన్ అండ్ పేపర్, స్టార్ట్ రైటింగ్. మీరు చూసిన ప్రతి ఒక్క వస్తువుని కూడా ఇంగ్లీష్లో ఏమంటున్నారు, అలాగే వాటిని తెలుగులో అంటే మేబీ హిందీ లేదు తమిళ్, ఏ భాషలో అయినా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఈ పదాన్ని నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నేను అనగలుగుతున్నాను, మరి బయటకు వెళ్ళినప్పుడు ఆ పదాన్ని నేను అనగలనా? లైక్ ఇట్స్ లైక్ టొమాటోస్, పొటాటోస్, కకంబర్, ఈ పదాలన్నీ మీకు అసలు వచ్చా? ఇంట్లో ఉన్న సరుకుల పేర్లు అంటే గ్రాసరీస్, ప్రొవిజన్స్ అయినా అనొచ్చు వాటిని. వీటవన్నీ పదాలు కూడా మీరు సింపుల్గా మన నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి అన్నీ పోగేసుకొని ఉండండి. నెక్స్ట్ ప్రొఫెషనల్ కాలేజ్లో ఉన్న పిల్లలు ఏం చేయాలి అంటే, ట్రై టు గ్యాదర్ మోర్ వర్బ్స్. ఓకే, మోర్ వర్బ్స్ అండ్ అడ్జెక్టివ్స్. ఈ అడ్జెక్టివ్స్ అనేవి కలెక్ట్ చేసినప్పుడు మెయిన్గా ఇవి వేటి కోసం ఉపయోగపడుతున్నాం? వర్బ్ అంటే క్రియాశబ్దం కదా. సో ఒక యాక్షన్ చెప్తుంది. ఆ యాక్షన్ ఎవరైనా ఏదైనా చేసినప్పుడు 1 minute మీరు ఒక టెస్ట్ చేసుకోండి. 1 minute లైక్ ఐఎమ్ సిట్టింగ్ హియర్, వాట్ ఐఎమ్ ఐ డూయింగ్ హియర్? ఐ యామ్ టీచింగ్ యూ ఇంగ్లీష్ ట్రైనింగ్ క్లాసెస్, రైట్? టీచింగ్ వస్తుంది, ఐఎమ్ రీడింగ్ వస్తుంది, ఐఎమ్ లిజనింగ్ సమ్ సౌండ్స్ అండ్ ఐఎమ్ హియరింగ్. ఇలా 1 minute మీకు వచ్చే వర్బ్స్ అన్నీ కూడా ఒక పేపర్లో రాసుకోండి. 1 minute maximum 16 English verbs you can write, the simple ones. Can you try them? Right. Next, coming to the adjective. Think you're going somewhere, you like that place. There I hear mostly the people saying awesome, good, nice. No, అంతకంటే ఎక్కువ కూడా మీరు adjectives నేర్చుకోవడం. Adjectives nothing but ఒక విశేషణ గుణం అన్నమాట. ఆ విశేషణం దేన్ని విశ్లేషిస్తుంది అంటే, మీరు తినే ఫుడ్ని, మీరు వేసుకున్న డ్రెస్ని, యాజ్ వెల్ యాజ్ ఆల్ ద కలర్స్, ఆల్ ద నెంబర్స్ ఇన్ ద యూనివర్స్, ఆల్ దీస్ ఆర్ అడ్జెక్టివ్స్. అట్ ద సేమ్ టైమ్ ద క్యారెక్టర్స్, ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ. క్యాన్ యూ గివ్ ద అడ్జెక్టివ్స్ ఫర్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్ డూయింగ్ రైట్ నౌ? ఇఫ్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్, ప్రొఫెషనల్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్కి ఎటువంటి డౌట్స్ వచ్చినా మీకు ద సెకండ్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో ఇది చాలా హెల్పింగ్గా ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ లైక్ టు డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్, హౌ డు యూ డిస్క్రైబ్? You have to learn more and more words. Like there are 1 lakh, as I said, 1 lakh adjectives here. And in the coming class, I would be certainly giving you more and more examples you can learn. And meanwhile, you go with the verbs and adjectives, housewives. Meeru ye book touch chesna, a grocery touch chesna, you try to bring out the English name. Dani proper ga pronunciate chedamu nechukondi. So till I come back to you all, thank you so much.